ఓకేరా, కూల్. ఇప్పుడు చెప్పు, ఎస్ ఆర్ నో? నోరా. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అడగలా వద్దా? అడుగు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయాక నువ్వు ఇలాగ కన్ఫ్యూజన్లో ఉంటే నీకు తోడుగా ఉండే ఫ్రెండ్ ఒకడైనా దొక్కుతాడా? నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు అనే కదా అర్థం. ఎస్. సరే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, అడుగు. వాట్ అబౌట్ గీత? చైల్డ్హుడ్ నుంచి వన్వేలో పోతున్న నీ లవ్ స్టోరీని సడన్గా యూటర్న్ తీసుకొని చెప్పింది అమెరికా వెళ్తాంటున్నావు. ఇక్కడ మంచి జాబ్, ఫ్యామిలీ, నా బాధను అర్థం చేసుకునే ఫ్రెండ్స్, నేనెంతో ఇష్టంగా ప్రేమించిన గీత, నా సంతోషం, నా లైఫ్ ఇక్కడే ఉంది. ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళి ఏం చేస్తాను? కొత్తగా నేను వెంటనే నా ప్రేమ విషయాన్ని గీతకు చెప్పి నేను ఇక్కడే ఉండిపోతాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నా సిచ్యువేషన్ ఏంటో రియాలిటీలో చూపించా. హే, హాయ్ గీత. హాయ్ శ్రీను. ఏంటి ఒంటరిగా నడుస్తున్నావు? ఆఫీస్ క్యాబ్ రాలేదా? క్యాబ్ మిస్ అయింది. యాక్చువల్గా అమ్మకి హెల్త్ బాగాలేదు, అందుకని బుక్ చేసుకున్నా. ఓకే, రేపు ప్లాన్స్ ఏంటి మరి? ఏం లేదు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు టెంపుల్కి వస్తావా? ఓకే, వస్తాను. సీ యూ. బాయ్. హాయ్ శ్రీను, ఏదో మాట్లాడాలన్నావు? ఏం లేదు, నేను నిన్ను 10th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నా, బట్ లైఫ్లో మంచి పొజిషన్కి వచ్చాక చెప్దామనుకున్నా. హా శ్రీను, నాకు తెలుసు అండ్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నాకున్నది అమ్మ ఒక్కటే. ఇల్లు కొని సెటిల్ చేసిన తర్వాత నేనే ఈ విషయం చెప్దామనుకున్నాను. సారీ శ్రీను, నిన్ను నా వెంట చాలా తిప్పుకున్నాను. నువ్వు ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఇంకెక్కడ నో చెప్తావు అని చాలా భయపడ్డా, బట్ ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు నన్ను లవ్ చేస్తున్నా కూడా ఎప్పుడూ నన్ను డిస్టర్బ్ చేయలేదు. మోరోవర్ నువ్వు కూడా సెటిల్ అయిపోయావు. థ్యాంక్ యూ. ఓ గీత, ఇప్పటికే లేట్ అయింది, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నేను ఇంకా నిన్ను వెయిట్ చేయించాను. అవునా? ఇప్పుడు ఈ గుళ్ళోనే చేసుకుందామా? పూజారి కూడా రెడీగా ఉన్నాడు. ఓవర్ యాక్షన్ చేయకు. హే, జస్ట్ కిడ్డింగ్ రా. చూస్తూనే పడిపోయానే పిల్ల, నీ నవ్వులతో నన్నిలా తిప్పావే ఉంగరంలా. కాలాన్నే ఎవరైనా ఆపేయగలరా? నీ కనుసైగతో నా కాలాన్నే ఆపేసావే పిల్ల. ప్రేమించారే ప్రేమించారే ఓ దేవతనే నేనే. ప్రేమించారే ప్రేమించారే ఓ దేవతనే నేనే. హైరా శ్రీను. హాయ్ రే రామ్. రేపు నైట్ యుఎస్ఏ రిటర్న్ వెళ్తున్నారా? అవునా?
మళ్ళీ 2 years వరకు రాను. సో ఒకసారి కలుద్దాం రారా. సరేరా, వస్తాను. హాయ్ రా. హాయ్ రా శ్రీ. అంతా ప్రిపేర్ చేసుకున్నావు మరి యుఎస్ వెళ్ళడానికి? ఆల్ ఫైన్ రా, అన్నీ ప్యాక్ చేసేసా. మరి 2 years తర్వాత వస్తా అంటున్నావు, మరి అంతా అక్కడ హ్యాపీనేనా? ఏం చెప్పాలరా, అమ్మ నాన్నని అమెరికా రమ్మంటే వాళ్ళు రారు. బట్ నేను అక్కడ ఫైనాన్షియల్గా బాగా సెటిల్ రా. కానీ అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది. అమ్మ నాన్నకి ఏం జరిగినా సరే నేను దగ్గర ఉండలేకపోతున్నా. ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే నేను అటెండ్ అవ్వలేకపోతున్నా. ఏం చేయగలమరా, జస్ట్ మూవ్ ఆన్ అవ్వడం తప్ప. యాక్చువల్లీ నా మనసు ఒప్పుకోవట్లేదురా, కానీ నా బాడీని ఫోర్స్గా పుష్ చేసి వెళ్తున్నా. అరే, నాకు నీ బాధ అర్థమవుతుందిరా. ఇట్స్ ఓకేరా, అక్కడికి వెళ్ళానంటే 2 weeksలో అంతా నార్మలే. మళ్ళీ నా మెకానికల్ ఫీల్డ్లోకి నేను వెళ్ళిపోతా. ఓకేరా, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. బాయ్. ఓకే, 2 years తర్వాత కలుద్దాం. బాయ్. ఏంటో ఈ మనుషులు తన పక్కనే ఉన్న ఇష్టమైన వాళ్ళని వదులుకొని ఎక్కడికి వెళ్ళి మంచి చెడుకి దూరంగా ఉంటూ కోపాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని తనలో నింపుకొని బాధపడుతూ ఉంటారు. దేవుడిచ్చిన లైఫ్ని మనకి నచ్చినట్టు మన వాళ్ళతో ఉంటేనే కదా కన్ఫ్యూజన్ లేకుండా లైఫ్ హ్యాపీగా ఉంటుంది.